ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ. ఓం శ్రీ గణేశాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం సర్వమంగళాయ నమ. ఈరోజు గృహవాస్తు వీడియోలో భాగంగా మరో వీడియోను మీ ముందుకు తీసుకొస్తున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, బెల్ ఐకాన్ నొక్కండి. నొక్కి హస్తరేఖ జ్యోతిష్యం ఏ విధంగా అయితే మీ జీవితానికి ఉపయోగపడుతుందో, ఈ గృహం అనేటువంటి కూడా మీ లైఫ్లో ఒక భాగం. హస్తరేఖలో మీ లైఫ్లో మంచి చెడులు తెలుసుకోవడానికి ఎలా ఉపయోగపడుతుందో, ఈ గృహవాస్తు కూడా మనం ఉండే ఇంటి మంచి చెడులు తెలుసుకోవడానికి ఉపయోగం కాబట్టి ఈ గృహవాస్తు వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాం. తూర్పు హద్దు చేసి ఇల్లు నిర్మించిన ఎడల, ఇది తూర్పు, ఇది హద్దు. తూర్పు హద్దు చేసి ఇదండి. ఇప్పుడు తూర్పుని హద్దు చేశాం. తూర్పు మనం ఉన్న స్థలాన్ని తూర్పు హద్దు చేసి ఇల్లు నిర్మించిన ఏడల ఉంచి నాశనమగును. చాలామంది మనం కోరలే మామూలుగా కొంతమంది బాత్రూములు కడుతుంటారు, కానీ అవి చిన్న చిన్న రెమెడీ చేసుకుంటూ పోద్ది. కానీ తూర్పు హద్దుని బేస్ చేసుకొని కొద్దిగా గ్యాప్ ఉండాలి. కనీసం ఒక అరడుగున గ్యాప్ పెట్టుకోవాలి. తూర్పు హద్దు చేసి ఇంటి నిర్మాణం ఎవరైతే చేస్తారో వారి వంచి నాశనం అవుతుంది. చాలామంది తెలియదు, మూఢనమ్మకాలు అనుకుంటారు. కానీ ఫస్ట్లో ఫలితం వచ్చేటప్పుడు అర్థం కాదు. నష్టం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఈ శాస్త్రాల విలువ తెలుస్తుంది. ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ ప్రాంతమైనా ఈ కష్ట నష్టాలు అనేటువంటివి సంచారం చేసే వాళ్ళకి అర్థం కాదు. ఈరోజు ఒక చోట ఉంటారు, రేపు ఒక చోట ఉంటారు. ఈరోజు ఒక ఆఫీసులో ఉంటారు, రేపు ఇంకొక ఆఫీసులో ఉంటారు. ఈరోజు ఒక ఇంట్లో ఉంటారు, రేపు ఇంకొక ఇంట్లో ఉంటారు. ఈ విధంగా జరిగేవాడికి వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి ఒక కష్ట నష్టాలు అనేటువంటివి శుక్ర మహాదశలో తల్లిదండ్రుల యొక్క గొప్పతనము, వాళ్ళ యొక్క పూజా ఫలాలు పోయిన తర్వాత వాళ్ళకి వచ్చే కష్టాల గురించి తెలిస్తే అప్పుడు ఈ శాస్త్రాలు గుర్తుకోకపోవటం వస్తాయి. తర్వాత నువ్వు నమ్మాలన్నా నమ్మలేవు. కాబట్టి శాస్త్రాలు అధ్యయనం అనేటువంటిది తప్పు కాదు. ఒక 10 నిమిషాలు కేటాయించండి ఒక శాస్త్రానికి, ఏమవుతుంది? ఒక అరగంట. జీవితం 24 గంటల్లో 6-7 గంటలు నిద్రపోతారు, మిగిలిన గంటలు చదువు కొంత, పనికి కొంత పోతే ఒక 10-15 నిమిషాలు లేదు ఒక అరగంట కేటాయించండి బోరు కొట్టినప్పుడు. లేకపోతే వారంలో ఒక 2 రోజులు, ఒక రోజు ఒక పూట కేటాయించండి. ఇలాంటివి కూడా మనం అధ్యయనం చేస్తున్నారు. నిజమా, అసలు మనం వాదించడం కంటే నిజమా అంతా అబద్ధంతో కూడా తెలియాలి కదా. అలాంటి వాస్తు దోషాలు ఉన్న ఇంట్లో ఉండే కుటుంబాలు ఏ విధంగా దెబ్బతిన్నాయో అనేది మనకు అర్థమైపోతుంది. తూర్పు హద్దు చేసి ఇల్లు నిర్మించిన ఏడల ఇక్కడ ఇంకేముందండి, అది మన స్థలం, ఇది హద్దు చేసుకొని ఇల్లు కట్టేశాం. అలాంటి లేదు అయ్యా మధ్యలో ఇంత లేదు, ఇలా కట్టేసాం, ఇలా ఇల్లు కట్టేసాం. ఈ పక్క ఖాళీ లేదు, ఒక్కోసారి ఖాళీ కూడా ఉండదు. ఈ పక్క దారాలు పెట్టుకుంటుంటారు. ఇవే దారాలు. తూర్పు హద్దు చేసి ఇంటి నిర్మాణం చేస్తే వజ్రనాశనం, కంటి వ్యాధుల వల్ల కంటి వ్యాధులు కలుగును. అంటే హద్దులు చేసి నిర్మాణం చేసిన ఏ ఇంటి అయినా కంటి వ్యాధులు కలుగును. స్త్రీ పెత్తనం ఉండను. ఆ ఇంట్లో ఆ స్త్రీ పెత్తనం ఉండడం, ఆడపిల్లలు వృద్ధి చెందుతారు, పురుషులు నష్టపోతుంటారు. అదేవిధంగా మా పిల్లలకే అనర్థం, అదే మగపిల్లలకి అనర్థము. నైరుతి దోషాలు కూడా ఈ యొక్క తూర్పు హద్దు చేసుకొని నిలిపి ఇంట్లో నైరుతి దోషాలు కూడా, ఈ పక్క నైరుతి దోషాలు ఉన్నాయి కదా, నైరుతి దోషాలు కూడా ఉన్నాయి ఎడల. అంటే నైరుతి దోషాలు కూడా ఇప్పుడు వీళ్ళు మొత్తం అయిపోయింది ఈ స్థలం, ఇంకేముందా ఇలా ఇల్లు కట్టేసావండి. లేకపోతే నువ్వు దారం ఈ పక్క పెట్టుకో, నువ్వు హద్దు చేసి కట్టేసావు, ఇది రోడ్డు. ఈ నైరుతిని కూడా హద్దు చేసి కట్టావు, నైరుతి దోషాలు కూడా ఉన్నట్టు. లేదా నైరుతిలో పల్లంగా ఉన్న నైరుతి దోషాలు కూడా ఉన్న ఎడల ఆడపిల్లల ప్రవర్తన చెడిపోను. నైరుతిలో దోషాలు కూడా ఏ ఇంటికైతే ఉంటాయో ఆ ఇంట్లో, అంటే మన స్థలం వద్ద వరకు అది వేరు. ప్రహరీ కట్టి ఆ ప్రహరాన్ని నానిచ్చి ఇల్లు కట్టకూడదు. నైరుతి దోషాలు ఉంటే ఆ స్థలంలో ఉన్న ఆడపిల్లల యొక్క ప్రవర్తన కూడా చెడు మార్పులో చెడును. అదేవిధంగా తూర్పు ఆగ్నేయంలో బావి గుంటలున్నా ఇప్పుడు ఇల్లు ఈ విధంగా కట్టుకున్నాం కదా. ఈ పక్క బావి ఉన్నా మనకి ఇల్లు ఇది ఇల్లు కట్టుకున్నాం. తూర్పు ఆగ్నేయం ఇదండి, తూర్పు ఆగ్నేయం. బయట కానీ లోపల కానీ
మనకు ఈ పక్క రోడ్డు అవతల పోతే తప్ప మిగతా తూర్పు ఆగ్నేయంలో రోడ్ బావి కానీ గుంట కానీ, తూర్పు ఆగ్నేయంలో బావి కానీ గుంట కానీ విధంగా ఉండాలి. తూర్పు ఆగ్నేయం ఇది ఇది ఇల్లు. ఇంటికి చూడండి, తూర్పు ఆగ్నేయంలో బావి కానీ గుంట కానీ ఉన్న ఏడల సంతానం లేకపోవట. చూడండి, సంతానం మా పిల్లలు కలగలేదు అంటే దోషాలు మన కంటికి తెలుస్తూనే ఉంటే మనం ఏం చేయలేము. చూడండి, ఎవరైనా చెప్పినా వినరు. సంతానం లేకపోవట, ఇద్దరు భార్యలు ఉండి సూరభయము, అగ్నిభయము, గొడవలు, కేసులు ఉండును. సూరభయం, అగ్నిభయము, గొడవలు, కేసులు ఉండును. అదేవిధంగా భార్యాభర్తల అన్యోన్యత తగ్గును. భార్యాభర్తల ఈ విధంగా ఆగ్నేయంలో బావి కానీ ఉంటే, గుంటలు కానీ ఉంటే భార్యాభర్తల అన్యోన్యత తగ్గును. అదేవిధంగా అనారోగ్యం కలుగును, అనారోగ్యం కూడా ఉండును. ఆగ్నేయం మూత ఉన్న స్త్రీ సంతతికి కాపురం చెడును. ఈ ఆగ్నేయం అనేటువంటిది పూర్తిగా మూతబడిన ఏళ్ళ ఆగ్నేయము పూర్తిగా అంటే ఈ ఆగ్నేయం అనేటువంటిది మూతేస్తుంటారు అంటే తగ్గిపోద్ది. ఈ ఆగ్నేయం అనేది భాగము ఈ భాగం మూతబడి తగ్గిపోతుంటుంది. మూతబడిన స్త్రీ సంతతికి కాపురం చెడును. అదేవిధంగా అరుగులు ఇంట్లో ఫ్లోరింగ్ లెవెల్ కన్నా తక్కువ ఎత్తులో ఉండాలి. ఈ అరుగులు అనేటువంటివి ఇక్కడ మనము ఇల్లు ఇలా కట్టిన తర్వాత ఇంటి భాగంలో కూర్చునే దానికి ఇలా అరుగులు వేస్తుంటారు. దారుణం అనుకోండి. ఈ పక్క ఒక అరుగు, ఈ పక్క ఒక అరుగు. ఈ అరుగులు అనేటువంటివి ఈ గృహంలో లోపల ఉన్న ఫ్లోరింగ్ లెవెల్ కన్నా తక్కువ ఎత్తులో ఉండాలి. తక్కువ ఉండాలి అంటే ఈ యొక్క అరుగులు ఈ గృహ ఫ్లోరింగ్ లెవెల్ పెట్టుకుని దారం పెట్టుకుని చూస్తే ఇవి బయట ఉండేవి తక్కువ ఎత్తులో ఉండాలి. ఈ పక్క ఇది కావాలంటే దక్షిణ పక్క పెట్టే అరుగులు మాత్రం కొంచెం ఎత్తు ఉండొచ్చు. ఈ ఫ్లోరింగ్ లెవెల్ కన్నా ఈ దక్షిణ పక్క అరుగులు ఉంటే మాత్రం కొంచెం ఎత్తులో ఉండొచ్చు. అదేవిధంగా అంటే తూర్పు ఉత్తరాన పెట్టే అరుగులు మాత్రం ఈ ఫ్లోరింగ్ లెవెల్ కన్నా తక్కువ ఉండాలి. దక్షిణాన పడవర పెట్టే అరుగులు మాత్రం ఫ్లోరింగ్ లెవెల్ కన్నా కొంచెం తక్కువలో ఉండాలి. ఎత్తులో అంటే దక్షిణం పడవర అరుగులు కొంచెం ఎత్తులో ఇబ్బంది లేదు. తూర్పు ఉత్తరం మాత్రం తక్కువ ఎత్తులో ఉండాలి. అదేవిధంగా ఈశాన్య వీధి పోటు ఉన్న ఐశ్వర్యవంతులు అధికారవంతులను. ఎవరికైతే ఈశాన్య వీధి పోటు చూడండి, ఇదండి నువ్వు ఇల్లు కలరే నువ్వుల్లో ఈ స్థలం ఎంతవరకు ఉంది, ఇది నీళ్ళండి. ఇది ఈశాన్య. ఈ ఈశాన్య వీధి పోటు అనేటువంటిది ఇలా రోడ్డు నేరుగా పోయి ఈశాన్య తాగుతుంది. ఈశాన్య వెన్నుపోటు అనేది ఏ ఇంటికి ఉంటుందో ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి, ఆ ఇంటి యజమానికి ఏదో ఒక రోజు ఐశ్వర్యవంతులగును, అధికారవంతులగును. ఐశ్వర్యం పెరుగుతుంది, అధికారం పెరుగుతుంది. అదేవిధంగా గృహంలో వాడుక నీరు ఈశాన్యం గుండా బయటికి వెళ్ళిన శుభము. ఇంట్లో ఉన్నటువంటి గృహంలో వాడుక నీరు ఈశాన్యం గుండా. ఇప్పుడు మనము ఎక్కడ నీళ్ళు వాడుతాం, బావి ఉంది. ఈ నీళ్ళు అనేటువంటిది ఈశాన్యం గుండా ఎలా పోయి బయటికి పోయినా లేదు, మంచి ఈశాన్యం గుండా అంటే ఇలా పైప్ లైన్ పెట్టుకోవడం లేదు. వాటర్ అనేటువంటివి ఈశాన్యం నీళ్ళు, ఈశాన్యం గుండా నీళ్ళు బయటికి పోయినా అంటే ఈ తూర్పు అవకాశం లేకపోతే ఉత్తర ఈశాన్యం నుంచి ఇట్టన పోవాలి. చూడండి, ఇతరులను తీసుకొచ్చి ఎలా మనకి మొత్తం మీద నీళ్ళు అనేటువంటివి ఈశాన్యం గుండా బయటికి పోవాలి. తూర్పు ఈశాన్యం పోతే మంచిది, ఉత్తర ఈశాన్యం వెనక మంచిది. కాబట్టి వాటర్ అనేటువంటివి ఏ ఇంటికైనా ఈశాన్యము గుండా బయటికి పోవాలి. తూర్పు ఈశాన్యం అయితే మంచిది, ఉత్తర ఈశాన్యం కన్నా. అదేవిధంగా మనం వాడే నీరు ఆగ్నేయ గుండా బయటికి వెళ్ళిన ఆగ్నేయ దోషాలను అంటే మనం ఇంట్లో వాడే నీళ్ళు ఆగ్నేయ గుండా బయటికి పోయినా ఇట్లా బయటకు పోతుంటాయి. లేదు వాళ్ళకి ఎంతకైనా ఆగ్నేయ గుండా ఇట్లా నీళ్ళు పోతుంది. ఈ వాటర్ అనేటువంటివి ఆగ్నేయ గుండా ఎవరికైతే ఏ ఇంటి వాడుక నీరు అయితే బయటకు పోతుందో ఆ వాడుక నీరు ఆగ్నేయ గుండా బయటకు పోతే ఆ ఇంట్లో స్త్రీపెత్తనం ఉంటుంది. ఆ ఇంట్లో స్త్రీపెత్త పురుషుడు డమ్మి అయిపోతాడు. ఒక్కోసారి గంభీరంగా కనిపించిన లోపల ఏమన్నా మేడి పండులాగా ఉంటుంది ఆ పురుషుడి పని. ఆ విధంగా ఇంట్లో ఆగ్నేయం గుండా నీళ్ళు బయటకు పోతాయి. అదేవిధంగా
స్థలం కన్నా రోడ్డు ఎత్తులో ఉండకుండా చూసుకోవాలి. ఇప్పుడు మన ఇంటి ముందు రోడ్డు వేస్తుంది. ఈ రోడ్డు అనేటువంటిది ఇక్కడున్న స్థలం కన్నా ఎత్తులో ఉండకూడదు. ఈ రోడ్డు వేసిన వెంటనే ఈ రోడ్డు కన్నా ఎత్తులో ఈ స్థలం మన స్థలం ఉండినట్లు చూసుకోవాలి. అంటే తూర్పులో రోడ్డు ఉంటే తూర్పు రోడ్డు కన్నా లోపల ఉండే స్థలం అంది కొంచెం ఎత్తులో ఉంచుకోవాలి, ఎత్తులో ఉన్నట్టుగా సెట్ చేసుకోవాలి. ఈ విధంగా గత వీడియోలో భాగంగా గత వీడియోలో ఏ వీడియోల గురించి చెప్పారు మీకు? తూర్పు వీధి స్థలం గురించి ఇప్పటిదాకా వీడియోలు చెప్పాను. తూర్పు వీధి స్థలం వీడియోలు చెప్పాను. తర్వాత మీకు మీరు నిర్ణయించుకొని వీడియోలు తయారు చేసుకోండి. తూర్పు వీధి వీడియోలు అయిపోయాయి. తర్వాత ఈ వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తర్వాత దక్షిణ వీధి స్థలం గురించి తర్వాత వీడియోలు చెప్తాను.